ఈరోజు ఇక్కడ సమావేశానికి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకందరికీ మండల స్థాయి కార్యకర్తలకి అలాగే కుటుంబ సభ్యులకు అందరికీ నా ఒక నమస్కారము. ఈరోజు సమావేశానికి కారణం ఏమంటే మన తెలుగుదేశం పార్టీ మొదటి విడతలో మన కాబోయే ఎమ్మెల్యే తిక్కారెడ్డి గారి ఒక పేరు ప్రతిపాదించలేదు. దానికోసమే ఈ ఒక సమావేశం అయి ఇక్కడ మంత్రాలయ మండలంలో కార్యకర్తలు అలాగే సర్పంచులు వార్డు మెంబర్లు క్లస్టర్స్ అలాగే బ్రాహ్మణ సంఘ ప్రెసిడెంటు అలాగే బూత్ కన్వీనర్లు యూనిట్స్ క్లస్టర్స్లు అందరూ కలిసి మన కార్యకర్తలందరూ మరి అలాగే సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కలిసి గ్రామ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సర్వసభ్యులంతా కలిసి మాట్లాడిన దానికి ఈరోజు మన తిక్కారెడ్డి గారు ఎలాంటి నాయకుడు అనేది అందరికీ తెలుసు. ఏదో బ్యాడ్ లక్గా 2 సార్లు ఓడిపోయినాడే కానీ అది ఓడిపోయిందని కాదని భావిస్తున్నాను అనమాట. ఎందుకంటే అలాగే జనాల్లో అందుబాటులో ఉంటాడు ఆయన. ఎవరు పిలిచినా ఎవరు పలకరించినా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడు అంటే ఒక మన తిక్కారెడ్డినే. అలా తిక్కారెడ్డి గారికి ఈరోజు ఫస్ట్ విడతలో మేము ఫస్ట్ విడతలో టికెట్ వస్తుందని చెప్పి మేము అనుకున్నాము. అదేదో జాతీయ అధ్యక్షుడు ఎందుకో అదే పొరపాటైందో ఎట్లయిందో తెలియదు కానీ అది మాకు ఫస్ట్ విడతలో రాలేదు. నెక్స్ట్ విడతలో తిక్కారెడ్డికే టికెట్ ఇవ్వాలని చెప్పి ఈ సమావేశంలో మండల పార్టీ మీటింగ్ పెట్టుకునే సమావేశంలో తీర్మానం చేసినాము. ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము. ఈరోజు ఆయనకు టికెట్ వస్తుందని చెప్పి అందరికీ ఇంకోటి నియోజకవర్గం ప్రజలకందరికీ తెలుసు తిక్కారెడ్డి ఎట్లా అంటే గవర్నమెంట్ ఉన్నా సరే గవర్నమెంట్ లేకున్నా సరే ప్రతి ఒక్క నాయకుడి ఇంటికి పోయి కుల మత భేద లేకుండా బీసీ ఎస్సీ మైనార్టీ అని లేకుండా ఓసీ లేకుండా ప్రతి ఇంటికి మాట్లాడించి అలాగే ఏం కావాలని సాయం చేసి పలకరించే నాయకుడు. అది ఎలక్షన్లో మాత్రమే పార్టీ, తర్వాత అంతా మేమంతా ఒకటి అనే నాయకుడు ఒక తిక్కారెడ్డినే. ప్రతి ఒక్కరి ఇంటికి పోతాడనమాట. అలా మనిషికి ఈరోజు ఫస్ట్ విడతలో టికెట్ రాని బాధతో ఈ సమావేశం చేసి ఇప్పుడు నెక్స్ట్ విడతలను కానీ మన ఈ జాతీయ అధ్యక్షుడికి తిక్కారెడ్డి విషయం తెలుసు. ఆయనకు ఎలాంటోడని తిక్కారెడ్డి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఒకతో పొరపాటు కాదు, ఎందుకంటే ఒక టికెట్ పోగొట్టుకున్నట్లే. దీనికి ముందు బీసీ అంటారు కానీ ఆయనకి బీసీ కానీ ఎస్సీ ఓసీ అనేది వాళ్ళ ఇంట్లో కానీ నాకు మాత్రం అందరూ ఒకటి అనే నాయకత్వం తిక్కారెడ్డి దగ్గరే. తిక్కారెడ్డి ఎట్లా ఆదుకున్నాడు ఎందరు ఆదుకున్నాడు అని అందరికీ తెలుసు అని తెలుపుతూ ఈ ఒక నెక్స్ట్ విడతలో తిక్కారెడ్డికే టికెట్ వేయాలని చెప్పి మన మండల పార్టీలో మండల మీటింగ్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము. దీనికి జాతీయ అధ్యక్షుడు అలాగే మన అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు దీనికి ఒక ఇది ఇచ్చి చర్య తీసుకుని వెంబడే నెక్స్ట్ విడతలో తిక్కారెడ్డి పేరు ప్రకటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మండల ప్రజలకందరికీ నాకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఒక్కసారి నెక్స్ట్ మేము దేనికైనా సిద్ధమన్నమాట. పార్టీకి రాజీనామా టికెట్ రాలేకుంటే అంటే ఇది ఒక బ్లాక్మెయిల్ చేసినట్లు కాదు. మా బాధ మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి తెలపాలని చెప్పి మేము అంటున్నాము. ఇదేం బ్లాక్మెయిల్ చేసే పార్టీ కాదు. ఇలా చేస్తే మూకుమ్మడిగా అందరూ రాజీనామా చేస్తామని చెప్పి రాజీనామా కాదు దేనికైనా సిద్ధమవుతామని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటాను. ఇది గెలిచే సీటు. ఈసారి తిక్కారెడ్డి 100% గెలుస్తాడు. 100% గెలుస్తాడని వచ్చింది. జనంలో అసంతృప్తి వచ్చింది. చంద్రబాబు నాయుడు పైన నమ్మకం వచ్చింది అని చెప్పి మా బంగారంపల్లెలో ఎమ్మెల్యే సీటు జనం ప్రజలు తిక్కారెడ్డికి ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు. జై తెలుగుదేశం. అంతకంటే ముందు చెప్పింటే మనం మాట్లాడుతుంటే ఇవ్వాలి తిక్కారెడ్డికే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి. మంత్రాల టికెట్ తిక్కారెడ్డికే ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి తిక్కారెడ్డి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం
లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.